అందరికీ నమస్కారం. ఎడ్యుకేషన్ మరియు జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఏపీ ప్రభుత్వం ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అయితే చెప్తోంది. జిల్లాకు బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ కూడా ఇచ్చారు. ఇక అంబేద్కర్ స్టడీ సర్కిల్, బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించడం గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఆల్రెడీ అంబేద్కర్ స్టడీ సర్కిల్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ నిరుద్యోగ అభ్యర్థులకి ఆర్ఆర్బీ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి గ్రూప్ సంబంధించి ఫ్రీ కోచింగ్ అప్లై చేసుకోవడానికి కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. అందరూ అప్లై చేసుకోండి. ఈ వీడియోలో బీసీ స్టడీ సర్కిల్ మరియు అంబేద్కర్ స్టడీ సర్కిల్లో ఫ్రీ కోచింగ్ వివరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి. మీకు అవసరం లేకుంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అయితే ఇటీవల ప్రెస్ మీట్ అయితే పెట్టారు. ఇక డిఎస్సీ అభ్యర్థులకు కూడా ఈ ఫ్రీ కోచింగ్ అనేది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ జిల్లాకు బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఫ్రీ కోచింగ్ ఇవ్వడం ద్వారా వారి యొక్క ఆర్థిక ఇబ్బందులను అధిగమించి వారు జాబ్ సాధించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇక్కడ చూస్తే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచిత శిక్షణ మంత్రి సవిత అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యాన త్వరలో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఫ్రీ కోచింగ్ ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమ మంత్రి ఎస్ సవిత అయితే తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖకు అవార్డు వచ్చినందుకు మంత్రికి అభినందనలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వివిధ పోటీ పరీక్షలకు బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఫ్రీ కోచింగ్ ఇవ్వనున్నట్టు తెలిపారు. అమరావతిలో 5 ఎకరాల్లో బీసీ స్టడీ సర్కిల్ భవన నిర్మాణం చేపట్టినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం డిఎస్సీ నిర్వహించాలని నిర్ణయించినందున బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యాన బీసీ అభ్యర్థులకు డిఎస్సీ ఫ్రీ కోచింగ్ అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మెగా డిఎస్సీలో 270 మంది బీసీ అభ్యర్థులు ఉపాధ్యాయులుగా ఎంపిక కావడానికి కృషి చేసిన బీసీ స్టడీ సర్కిల్ సిబ్బందిని మంత్రి అభినందించారు. ఇక త్వరలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ ప్రారంభం, డిఎస్సీ కూడా ఉచిత కోచింగ్ చర్యలు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత దీనికి సంబంధించి అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి విడతగా 83 మందికి సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందజేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు మరో బ్యాచ్కు ఫ్రీ కోచింగ్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ బ్యాచ్లో 100 మంది వరకు ఉంటారని తెలిపారు. అలాగే ఇక బీసీ స్టడీ సర్కిల్ ద్వారా డిఎస్సీ, గ్రూప్స్, తర్వాత ఆర్ఆర్బీ ఇతర బ్యాంక్ పరీక్షలు ప్రతి ఎగ్జామ్ సంబంధించి ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొస్తుంది. ఇక నిరుద్యోగులకు పరీక్షలకు ఉచిత శిక్షణ అంబేద్కర్ స్టడీ సర్కిల్ ద్వారా ఏపీలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ విద్యార్థులైతే ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ వంటి పోటీ పరీక్షల కోసం తిరుపతి, విశాఖపట్నం కేంద్రాలుగా ఫ్రీ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కూడా ఉంటుంది. తర్వాత సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అక్టోబర్ 12న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి మెరిట్ సాధించిన వారికి రిజర్వేషన్ల ఆధారంగా అంబేద్కర్ స్టడీ సర్కిల్లో ఫ్రీ కోచింగ్ ఉన్నట్లు ఇక్కడ అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ బీసీ స్టడీ సర్కిల్, అంబేద్కర్ స్టడీ సర్కిల్ ద్వారా ఏపీలో నిరుద్యోగ అభ్యర్థులకి ఫ్రీ కోచింగ్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వం వారి కుటుంబాలకు మేలు చేసినట్లు అవుతుంది. వెంటనే ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. ఇంకా ఎక్కువ సీట్లని ఎక్కువ సీట్లను నింపి ఎక్కువ మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ విద్యార్థులకు జాబ్ సాధించే విధంగా ఫ్రీ కోచింగ్ ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఇక బీసీ ఫ్రీ కోచింగ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ కోచింగ్లకు సంబంధించి అధిక నిధులు కేటాయించాలి. మంచి క్వాలిఫైడ్, మంచి నాణ్యమైనటువంటి లెక్చరర్స్ కూడా నియమించడం ద్వారా వారికి జాబ్ సాధించే విధంగా అవకాశం దక్కుతుంది. ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. విషయాల బేస్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.